ప్రజల కోసం పోరాడే న్యూస్ ఛానల్ ఏఎంఎస్ ఏపీ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. మా గోస ఎవరు పట్టించుకోవడం లేదు. కొర్లగూడెం రైతులు కల్లూరు మండలం కొర్లగూడెం ఐకేపీ సెంటర్ నందు గత నెల 27వ తారీఖు నుండి ధాన్యం పోసి నేటి వరకు కాటాలు అవ్వక తడిసిన ధాన్యాన్ని తిరిగేస్తూ కంటికి నిద్ర లేకుండా చాకరీ చేస్తున్నామని రైతులు బోధిస్తున్నారు. మమ్మల్ని పట్టించుకునే నాథుడే లేడు అంటూ రైతులు రోధిస్తున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి మా ధాన్యం కొనుగోలు చేయాలని మీడియా ముందు రోధిస్తున్న రైతులు నెట్ కట్టిపోయారు. ఇక వేసినయా ఈ 2 టాటర్లే దోలారండి. ఇత్తోడ్లు దోలాయా నుంచి ఇంత మట్టిగా కింద వచ్చినాడు బాతుంటే చోటు ఉంటది. అది ఇత్తు బయటకు పోయి ఇంత మటుకు ఇత్తు ఎత్తరాయా ఒక్క గింజ మళ్ళా ఏజ్ నోట్లు కూడా ఎత్తుకెళ్ళేలా లేడు. మరి అది ఏం చేయాలని అసలు ఒక్క మిల్లు పట్టుకొని నీళ్ళు కూడా ఊగులు ఆడుతున్నారు. మరి ఒడ్లు ఎట్ట వెళ్తే ఏం చేయాలి అసలు అర్థం కావట్లే. తెల్లారు ఎగరొంటలా లెగితే వడ్లు కాడే కూర్చోవాల్సి వస్తుంది. ఏ పట్టేటి గాలి లేచిపోతానని అసలు ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. మరి వచ్చింది కరెక్ట్. వర్షం రాపోయినా కానీ చెప్పండి మీరు, ఒక రోజుకి ఒకటి ఆర్డర్ పోతే ఎప్పటికి ఎన్ని పోతాయి? వర్షం రాబట్టే లారీలు టైట్ అయినాయి. మరి లారీలు ఎందుకు రావు? ఇప్పుడు 2 సార్లు రాసులు తిరగపోసినండి. ఎవరికన్నా నమ్ముకుంటున్నా అంటే అక్కడికి రానేమన్నారు. రానేమని మేము ఏం చేసాము, నిన్న ఈ రాయి జరగబోయి నాకు రాత్రి జరగబోతే మళ్ళీ ఇప్పుడు ఆడికి రాండి ఒక నీళ్ళు నేనేమి కాలం వేసిన ఆడికి రాండి బయటకి వేయొద్దంట. మరి ఈ ఒడ్లు మేము ఏం చేసుకున్నాము? అసలు వచ్చి చూడండి ఆ కాలం ఏంటో ఆ ఒడ్లు ఏంటో చూడు కింద నుంచి నీళ్ళు ఆ ఒడ్లు ఏం చేస్తాం. మొక్కలు వస్తే పట్ట మీద ఇప్పుడు పట్ట కోసుకోవటానికి గతిలేదు. ఆడ నేను ఎటుపోయి బొచ్చలు తెచ్చుకున్నాం. ఇప్పుడు కూడా ఆ అమ్మాయి వచ్చి ఏంటమ్మా మా గతాన్ని ఏ మిల్లు ఖాళీ లేదు, ఈ మిల్లు ఆ మిల్లు ఆయన రావట్లేదు. నాకు 17-20 లారీలు టాకుండే నేనేం చేశాను అంటాడు, దెప్పట్లేదు అంటాడు ఆయన. మా గత ఏంటి ఈ ఒడ్లు ఏం చేసుకున్నాం? మా కింద నుంచి అది రాజుగా వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు తడిచింది. మరి అంత ముందు ఏం చేసింది? మరి అధికారులకు ఎవరికైనా తెలియజేసిన ఇట్లా ఎవరు కొంటలే చేయట్లేదని ఎవరికి చెప్పారు మీరు? ఇప్పుడు వీళ్ళ పొజిషన్ ఏం చేద్దామని మీరు ఐకేపీ సెంటర్ తీసుకున్నారు. వాళ్ళ బయట వాళ్ళు కూడా రానిట్లేదు అటు అమ్ముకుంటున్నంటే. అమ్ముకోమని చెప్పినవి ఈ సీజన్ వర్షాల పరిస్థితి బాగోలేదు కదా.